22/3/2024 తేదీన అంటే ఎన్నికలకు 2 నెలల ముందు 2.65 కోట్ల రూపాయలను జరిమానా విధించడం జరిగింది. ఇదంతా వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా. ఎన్జీటీ అనుమతులు తీసుకోవాలంటే పర్వేస్ పోర్టల్లో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కానీ 2021 సంవత్సరం నుంచి ఎన్జీటీకి సంబంధించిన పర్వేస్ పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక్క పేపర్ కూడా అప్లోడ్ చేయలేదంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఒక్క పేపర్ కావాలంటే ఒక్క పేపరు 2020 అక్టోబర్లో ఆగిపోయిన తర్వాత ఒక్క పేపర్ కూడా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని ఇంగిత జ్ఞానం లేకుండా, పర్యావరణ అనుమతులు లేకపోతే భారతదేశంలో ఒక ప్రాజెక్టు కూడా ఒక అడుగు ముందుకు పోదనే విషయం తెలిసి కూడా రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు మీకంత ప్రాధాన్యత ఉండింటే ఎందుకు గాను పర్వేస్ పోర్టల్లో ఎన్జీటీ క్లియరెన్స్ కోసం మీరు దరఖాస్తు చేయలేదని చెప్పి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. 2021 నుంచి డీలిస్ట్ అయిపోయింది అది పర్వేశ పోర్టల్. కారణం ఎవరు? మీకు చిత్తశుద్ధి లేక, రాయలసీమ ప్రాంత ప్రజలపైన ప్రేమ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకము, మోసము అని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా.